గణనాథుడు గంగమ్మ ఒడిలోకి వెళ్ళడానికి సిద్ధమైపోయారు. దాదాపుగా చాలా గణనాథులు గంగమ్మ ఒడికి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మోంజా మార్కెట్ పరిస్థితిలో మనం చూస్తా ఉన్నాము. గణనాథులు ఘనంగా పూజలు అందుకొని ఈరోజు మరి గంగమ్మ ఒడికి వెళ్తా ఉన్నారు. ఘనమైన పూజలు, నవరాత్రులు, 11 రాత్రులు ఇలా పూజలు జరుపుకుంటా ఉంటారు. ఆ పూజలు జరుపుకున్న తర్వాత గంగమ్మ ఒడిలోకి తీసుకొని వెళ్తా ఉంటారు. ఈ గంగమ్మ ఒడిలోకి తీసుకెళ్లే నేపథ్యమే మనం ఇప్పుడు చూస్తా ఉన్నాము. దాదాపుగా ఇక్కడ మోండా మార్కెట్ మార్గం ద్వారా కొన్ని వేల వినాయకులు అయితే నిమజ్జనానికి వెళ్తున్న పరిస్థితిలో ఇప్పుడైతే చూస్తా ఉన్నాము. అనేక విధాలుగా చిన్న టీవీఎస్ వాహనాల నుండి అతి భారీ పెద్ద అంటే డిసెంబర్లు కావచ్చు, లారీలు కావచ్చు, పెద్ద పెద్ద వాహనాలను కూడా భారీ వినాయకులను తీసుకెళ్తున్న ఇక్కడ తీరైతే కనబడతా ఉంది. వివిధ రాష్ట్రాల నుండి అంటే తెలంగాణ రాష్ట్రమే కాకుండా అటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఏవైతే రాష్ట్రాలు ఉంటాయో ఆ రాష్ట్రాల నుండి కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చిన పరిస్థితిలో కనబడతా ఉంది. ఇక్కడికి అనేక విధాల మార్గద్వారంలో ఇక్కడికి భక్తులు చేరుకున్నారు. ఈరోజు దాదాపుగా వినాయక నిమజ్జనం ముగింపు దశకైతే వస్తా ఉన్నది. ఈరోజు ఉదయం నుండే భారీ స్థాయిలో మరి గణనాథుల నిమజ్జనానికి వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. మనం చూస్తా ఉన్నాము, చిన్న చిన్న గణనాలు వాళ్ళ సొంత వాహనాల్లో తీసుకొస్తున్నారు. మరి గణనాథులని తీసుకొస్తూ ఈరోజు గవర్నర్ గారు కూడా అంటే త్రిపుర గవర్నర్ కూడా రావడం అయితే జరిగింది. ఇక్కడికి త్రిపుర గవర్నరు మరియు అదే విధంగా పీఠాధిపతులు కూడా ఇక్కడ రావడం అయితే జరిగింది. దాదాపుగా లక్షలాది హిందువుల ఐక్యత అనేది ఇక్కడ చాటి చెప్తున్నామనే దిశగా ఇక్కడ శోభయాత్ర అయితే జరుగుతూ ఉంది. శోభయాత్ర మరి ఉదయం నుండి ఈ రోజు నుండి ఖైరతాబాద్ శోభయాత్ర కావచ్చు, లేకుంటే ఇక్కడ మోండా మార్కెట్ సంబంధించిన వినాయకుల శోభయాత్ర కావచ్చు, ఈరోజు ఉదయం నుండి ఘనంగా జరుగుతూ ఉంది. అంగరంగ వైభవంగా ఉదయం నుండి గణనాథుల శోభయాత్ర జరుగుతూ ఉంది.